వెల్కమ్ టు రేపు 12వ తేదీ సాయంత్రం 4 గంటలకి మన రాష్ట్ర మంత్రివర్యులు భవిష్యత్తు నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా సాగర్ డిఫెన్స్ కంపెనీ అటువంటి కంపెనీ యొక్క జుబల్దిన్ని ఫిషింగ్ హార్బర్లో 29 ఎకరాల భూమిలో ఈ సాగర్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి మన నారా లోకేష్ బాబు గారు శంకుస్థాపనకి రావడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు జుబల్దిని ఫిషింగ్ హార్బర్లో సందర్శించడం, ఫిషింగ్ హార్బర్లో ఫౌండేషన్ స్టోన్ వేయటం, ఆ డిఫెన్స్ వారి యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని పరీక్షించటం, ఇవన్నీ కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా కావలి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. కావలి నియోజకవర్గ ప్రజానీకాన్ని ఆహ్వానం పలుకుతున్నాం. భవిష్యత్తు ముఖ్యమంత్రి, తెలుగుదేశ భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు మన కావలి నియోజకవర్గానికి విచ్చేస్తున్నటువంటి వేళ అందరూ కూడా భోగోలు మండలంలోని తిప్ప సెంటర్లో, తిప్ప పోలీస్ స్టేషన్ దగ్గర ఆయనకి స్వాగత సత్కారాలు, ఆహ్వానాన్ని పలకకపోతున్నాం. తప్పకుండా ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు కేఎస్ఎస్ సభ్యులు అందరూ కూడా, పదవులు ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి విచ్చేసి లోకేష్ గారికి స్వాగతం తెలపాల్సిందిగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరినీ కూడా కోరుకుంటూ మన కావలి నియోజకవర్గానికి ఒక నూతన టెక్నాలజీతో డిఫెన్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీని నెల రోజుల్లోనే భూమిని ఇవ్వటం, మన ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి చెందాలనేటువంటి దృఢ సంకల్పంతో దాని భూమి పూజ కూడా ఈ నెల 12వ తేదీ అంటే రేపు ఈ శంకుస్థాపన కూడా చేయటం జరుగుతుంది. అంటే కావలి అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అనే దానికి ఇది ఒక తార్కాణం.